మార్కాపురం పట్టణంలో గంజాయి నిర్మూలనను లక్ష్యంగా తీసుకుని కఠిన చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే కంతుల నారాయణ రెడ్డి తెలిపారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ప్రజల సహకారం లేకుండా మాదక ద్రవ్యాల నియంత్రణ సాధ్యం కాదన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి వ్యాపారంపై కఠినంగా వివరిస్తామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలపై సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, సమాచారదారులకు 10,000 ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని తెలిపారు. పట్టణంలోని యువత ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానాస్పదంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం మీదే చర్య మాది అనే నినాదంతో ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సి అల్తాఫ్ హుసేన్, ఇన్ఛార్జి ఎస్ఐ ఆర్ హరూన్, గ్రామీణ ఎస్ఐ వేమన, టీడీపీ నాయకులు ఇతరులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలో గంజాయిని సైబర్ నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో మన ప్రీతమ డివైఎస్పీ గారు, అలాగే మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే గంజాయి కానీ సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి అమ్మేటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరైతే పాస్ చేస్తారో దాన్ని సీక్రెట్ గా ఉంచి ఆ పాస్ చేసినటువంటి వాళ్లకు 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దీన్ని చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పోలీసు ఇంత లీడ్ తీసుకొని ఈరోజు గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ఇలా అమౌంట్ని ప్రైజ్ మనీగా వాళ్ళ ఓన్గా పెట్టుకొని ప్రైజ్ మనీగా అనౌన్స్ చేయడం అనేది ఒక రకంగా మంచి పరిణామం. దీన్ని ప్రజలందరూ కూడా ఒక మంచి కార్యక్రమంగా స్వీకరించి ఎవరైతే యువత ఈ యొక్క గంజాయికి బానిసత్వం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మార్కాపురం పౌరులం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని సక్రమైన పద్ధతిలో ఉపయోగించి దీని ద్వారా ఈ గంజాయిని అరికట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు పోయేదని చేయాల్సిన బాధ్యతని మార్కాపురం పౌరులు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబో కాలంలో ఈ మార్కాపురంలో గంజాయి రహిత మార్కాపురంగా తయారు చేయాలన్నదే ఈ మార్కాపురం యొక్క లక్ష్యం. ఆ లక్ష్య దిశగా అందరం కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ.